న్యూయార్క్ లో తెలంగాణ తెలుగు సంఘం కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షురాలిగా వాణి ఏనుగు ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా రవీందర్ కోడెల, సెక్రటరీగా హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ గా నరోత్తమ్ రెడ్డి బీసం ఎన్నికయ్యారు. న్యూయార్క్ కాంగ్రెస్ మెన్ థామస్ రిచర్డ్ సౌజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నైటా కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నైటా అధ్యక్షురాలిగా సమర్థవంతంగా పనిచేస్తానని, కార్యవర్గం తెలుగు కమ్యూనిటీని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తానని వాణి తెలిపారు. న్యూయార్క్ లో ఉండే తెలుగు వారి కోసం వేదికగా నైటా ఏర్పడింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అమెరికాలో అందించాలనే ఉద్దేశంతో నైటా ఏర్పడింది. ప్రతి సంవత్సరం కమ్యూనిటీ సెలబ్రేషన్స్, సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు, వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైల మల్లారెడ్డి, గూడూరు శ్రీనివాస్, నైట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ ఏనుగు, సతీష్ కాల్వా, అడ్వైజరీ కమిటీ సభ్యులు కుటుంబాలతో హాజరయ్యారు. కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ పైల మల్లారెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా సుంకిశాలలో వాణి జన్మించారు. తాత పైల సత్యనారాయణ రెడ్డి వద్ద హైదరాబాద్లో ఉండి చదువుకున్నారు. ఏనుగు లక్ష్మణ్తో వానికి వివాహమైంది. మల్లారెడ్డి సహకారంతో 25 ఏళ్ల కింద అమెరికా వచ్చారు. భార్యగా, తల్లిగా, ఫార్మసిస్ట్గా త్రిపాత్ర అభినయం చేస్తున్నారు. భారతదేశం నుంచి న్యూయార్క్ వచ్చే అతిథులు, కవులు, కళాకారులకు ఆతిథ్యం ఇస్తున్నారు. ఇప్పుడు నైటా అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టారు. No conflicts of interest as specified in the Constitution. So help me God. Congratulations, you are duly installed. Move on it, move on it. Listen, this is such a wonderful organization. I wish let's give our new officers and a round of applause. Give you a lot of work. And like I said, I see my family story and your family story the exact same. And I have